తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు ఈ స్థలానికి చేరువచ్చిన చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించి మనల్ని కాపాడుతున్నందుకు ఆయనకి మనం నిజంగా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. మన ఎడల ఎంతో దీర్ఘశాంతాన్ని చూపుతూ ఇంకనూ ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కావున మనము నిరంతరము ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఈ సమయమందు మనం దేవుని యొక్క లేఖనాలను నేర్చుకుందాము, ధ్యానిద్దాము. అందరూ నాతో కలిసి ఆలోచన చేయవలసిందిగా, అలాగే దేవుడు చెప్తున్న మాటలను చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు అందరూ జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ సమయంలో మనం గత 2 వారాలు నేర్చుకున్న పాఠము దైవభక్తి గల హృదయం గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే దైవభక్తి గల హృదయంలో ఎవరి హృదయాన్ని గురించి మనం చూస్తున్నామంటే దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. దావీదు జీవితము ద్వారా అతడు ఎలాంటి హృదయాన్ని, తన హృదయాన్ని ఏ విధంగా ఉంచి ఉన్నాడో, అతని హృదయం ఏ విధంగా ఉందో అన్న సంగతిని మనం 2 వారాలు చూసాము. ఇది చివరి భాగంగా మనం ఆలోచన చేద్దాము. మనం మొదటి సమూయేలు గ్రంథాన్ని బాగా చదివితే దావీదు జీవితం, మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, అలాగే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం వరకు దావీదు చరిత్ర ఉంటుంది. అయితే ఈ దావీదు చరిత్రలో దావీదు మనకు మొట్టమొదటి ఎక్కడ కనబడతాడు అంటే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో కనబడతాడు. ఆ తర్వాత అతని మరణం ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అతను ముగించబడతాడు. ఈ విధంగా మనం దావీదు చరిత్రను చదవాలంటే అక్కడి నుంచి ఆ భాగం వరకు చదవాలి. అయితే ఈరోజు మనం మరికొన్ని అధ్యాయాలు గతంలో లాగా మనం చూడగలుగుతున్నాము, ఆలోచన చేయగలుగుతున్నాము. దావీదు దైవక హృదయం గలవాడు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. దావీదులో దైవక హృదయం ఉంది. దైవక హృదయము అంటే దైవ చిత్తానుసారమైన హృదయము, దైవభక్తి గల హృదయము దావీదులో మనకు కనబడుతుంది. ఈ దైవభక్తి గల హృదయం గురించి చదువుతూ ఆయన ఏ విధంగా దేవుని పట్ల ఉన్నాడు, అతను ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు అనేది అతని జీవితం ద్వారా మనం ఆలోచిస్తున్నాం. అతని జీవితంలో జరిగిన సంగతుల ద్వారా మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినప్పుడు ఈ దైవభక్తి గల హృదయంలో నెంబర్ 1 ఏ పాయింట్లో ఏం చెప్పుకున్నామంటే దైవభక్తి గల హృదయం ఎలా ఉంటుంది, దైవభక్తి గల హృదయం ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇందులో మూడు విషయాలు ఆలోచించాం. నెంబర్ 1, దావీదు బాధింపబడు వారి పట్ల అక్కర కలిగి ఉన్నాడు. దావీదు బాధింపబడు వారి పట్ల అక్కర కలిగి ఉన్నాడు. అక్కర కలిగి ఉన్నాడు అని మొదటి విషయాన్ని ఆలోచించాం. కలిగి ఉన్నాడు, ఇది దైవభక్తి గల హృదయం. ఇది మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెండో సంగతిగా మనం ఏం చూసామంటే రెండవది, తనకు అపకారం చేసిన వారి పట్ల, తనకు అపకారము చేసిన వారి పట్ల న్యాయబుద్ధి కలిగి ఉన్నాడు, న్యాయంగా ప్రవర్తించాడు. న్యాయంగా ప్రవర్తించాడు. ఇది ఎన్నో అధ్యాయం చదువుకున్నాము? మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో చూసాము. ఇది రెండవ భాగం, రెండవ మాట. మూడవదిగా మనం చూసినట్లయితే చెడు పట్ల లేదా దుష్టత్వం పట్ల
దుష్టత్వము పట్ల, చెడు పట్ల లేదా దుష్టత్వం పట్ల దావీదు బలమును రౌద్రమును ప్రదర్శించాడు అనేది మూడో విషయం చూసాం. ఇది ఏ అధ్యాయంలో ఉందంటే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఉంది. 17వ అధ్యాయాలు అవి. ఇది అధ్యాయమే, మళ్ళీ వచనం అనుకోవచ్చు, అందుకని రాస్తున్న అధ్యాయము. ఇది కూడా అధ్యాయము, అంతా చదవాలి. ఇది కూడా అధ్యాయం. ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? 4వ విషయం చూడబోతున్నాం. 4వ పాయింట్ ఏంటంటే, 4వది దావీదు క్షమాపణను కలిగినవాడు. దావీదు క్షమాపణను ప్రదర్శించినవాడు. ఆయన హృదయము క్షమించే హృదయము. అది విషయం మనం చూడబోతున్నాం. 23వ అధ్యాయంలో ఏ పట్టణస్థులను కాపాడాడు? కెయీలా అనే పట్టణం. కెయీలా పట్టణస్థులను కాపాడాడు, రక్షించెను. 2వ పాయింట్లో తనకు అపకారం చేసిన వాడు ఎవరు స్టోరీ చదివామండి ఇందులోని? నాబోతు కాదు, నాబాలు ఉన్నాడు, నాబోతు ఉన్నాడు. నాబాలు తన భార్య పేరు ఏం పేరు? అబీగయీలు. వీళ్ళు స్టోరీ చూసాం 2వ దాంట్లో. ఇది మొదటిది. 3వది చెడు పట్ల అంటే గొల్యాతు ఎవరు? గాతు పట్టణస్థుడు, ఫిలిస్తీయుడు. ఈ విషయం చూసాం. ఇది 4వది. ఇప్పుడు దావీదు క్షమాపణ ప్రదర్శించాడు అనే సంగతిని కొద్దిసేపు ఆలోచిద్దాము. అందరూ మనసు పెట్టండి. ప్రియమైన వాళ్ళారా, దావీదు క్షమాపణ గురించి మనము 26వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే, 26వ అధ్యాయము సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము. 26వ అధ్యాయంలో 21వ వచనం మనం చదువుదాము. 26, 21 మొదటి సమూయేలు గ్రంథము 26, 21. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నేను ఇక్కడ నీ కీడు చేయను. దావీదా, నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడినే నేను బహు తప్పు చేసి తిని అన్నాడు. సందర్భం ఏంటో చెప్తాను చూడండి. అసలు విషయం ఏమిటంటే, ఇక్కడ వీళ్ళు 26వ అధ్యాయంలోని వీళ్ళందరూ కూడా మళ్ళా దావీదుని చంపడానికి ఎవరు తిరుగుతున్నారంటే సౌలు తిరుగుతున్నాడు. సౌలు తిరుగుతునేటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు 6వ వచనంలో, అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వద్దురని హిత్తీయుడైన అమీలేకును సెరియా కుమారుడు యోవాబును సహోదరునకు అభిషేక్ అడుగ్గా, నీతో కూడా నేను వస్తానని అభిషేక్ అన్నాడు. మొత్తం మీద జాగ్రత్తగా దావీదు అభిషేక్ కలిసి సౌలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు. వెళితే అందరూ నిద్రపోతున్నారు అందరూ కూడాను. దావీదును చంపాలనుకున్న సౌలు కూడా నిద్రపోతున్నాడు. అతను కాపలా కాస్తున్న సైన్యాధిపతి కూడా నిద్రపోతూ ఉంటే అప్పుడు చూడండి 8వ వచనంలో చూసినట్లయితే 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు దావీదును అభిషేను రాత్రివేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేక్ దావీదుతో అంటున్నాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. స్టోరీ ఏంటంటే
దావీదు ఒకవైపు ఉన్నాడు, సౌలు ఒకవైపు ఉన్నారు. సౌలు ఉన్నాడు ఇక్కడ, దావీదు ఉన్నాడు. ఈ సౌలని ఆయన ఈ దావీదుని చంపాలని తిరుగుతున్నాడు. అయితే మళ్ళా దావీదుతో ఉన్నవారికి ఒక ఆలోచన. ఇతని దగ్గరికి వెళ్ళారు రాత్రి వేళ. వెళ్ళేటప్పటికి సౌలుతో పాటుగా మరొక ఆయన ఎవరున్నారు, అక్కడ పేరు చదవండి. 8వ వచనంలో మనం చూసినట్లయితే అభిషై, 7వ వచనంలో అబ్నేరు, ఏది మనం చూసినట్లయితే 8వ వచనంలో అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు నీకు, 7వ వచనం ఒకసారి చదువుతున్నా. 7వ వచనం, దావీదును అభిషేను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోయి సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చు. నేను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను ఉండెను. అంటే ఇతని దగ్గర సైనికులందరూ పడుకొని ఉన్నారు, సైనికులందరూ నిద్రపోతున్నారు, వాళ్ళ సైన్యాధిపతి కూడా నిద్రపోతున్నాడు. ఇక్కడికి ఇద్దరు చేరుకున్నారు. ఎవరెవరు వాళ్ళిద్దరు అంటే దావీదు వెళ్ళాడు, పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు. అప్పుడు దావీదు అభిషేక్ ఇద్దరు కూడా వెళ్ళి చూసేటప్పుడు అక్కడ జరుగుతున్న సంగతిని చూసి అభిషేక్ ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, ఈ దినమున నీ శత్రువు నీ దేవుడు నీకు అప్పగించాడు, కావున నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాట చేస్తాను, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేసేస్తాను అన్నాడు. ఎవరన్నారా మాట? అభిషేక్ అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దావీదు వాస్తవంగా అతని హృదయము ఏమనాలి అంటే, వెంటనే ఇంతకాలం బట్టి నేను అరణ్యంలో తిరుగుతున్నాను, ఇప్పుడు నేను మళ్ళా మరొక అవకాశం వచ్చింది, అయితే ఇతన్ని చంపేస్తే సరిపోతుంది కదా అని అనుకోకుండా అభిషేక్ ఏం చెప్తున్నాడో చూడండి. వెంటనే 9వ వచనంలో, దావీదు నీవు అతన్ని చంపకూడదు. ఇది ఎన్నోసారి ఇతనికి ఛాన్స్ వచ్చింది చంపడం విషయంలోని. ఇంతకుముందు ఒకసారి ఛాన్స్ వచ్చింది కదా, ఎక్కడ? ఎన్గేది గుహలోని 24వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇది రెండవసారి ఛాన్స్ ఆయనకి. అంటే దావీదుకి మళ్ళా రెండవసారి అవకాశం వచ్చింది. ఎవరిని చంపడానికి? సౌలును చంపడానికి అవకాశం వచ్చింది. మళ్ళా రెండవసారి అవకాశం వచ్చినప్పుడు దావీదు ఒక ఆర్డర్ ఇవ్వచ్చు, అభిషేక్ చంపే అతని పని అయిపోతుంది అనొచ్చు. అభిషేక్ ప్రేరేపిస్తున్నాడు, అయ్యా దావీదా, మనం ఎంతకాలం ఇలా తిరుగుతాం ఈ అరణ్యాల్లో అడవుల్లో, వీడు ఒక్కడే కదా సమస్య మనకి, వీడిని చంపేస్తే మనకి సమస్య ఉండదు, నువ్వు రాజు అయిపోతావు, మనం రాజ్యాన్ని పరిపాలిస్తాం, వీడిని చంపేస్తే పోలే అని అంటే, అప్పుడు వెంటనే ఈ దావీదు అభిషేక్తో అంటున్న మాట, నీవు అతన్ని చంపకూడదు. ఇంకో మాట ఏమన్నాడు? యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? అంటే వాస్తవంగా దావీదుకున్న గుణం చూడండి. యెహోవా చేత ఎవరు అభిషేకం పొందారు? సౌలు అభిషేకం పొందాడు. దావీదుకున్న అవగాహన ఏంటంటే, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపితే దేవుడు వాడిని దోషిగా ఎంచుతాడు తప్ప నిర్దోషిగా ఎంచడు అన్నాడు. అది దావీదుకున్న అవగాహన. మనుషులు దేవుని యొక్క గ్రంథం పట్ల, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, దేవుని యొక్క మాటల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. దావీదుకి ఎంత అవగాహన ఉందో చూడండి. దావీదు యేసుప్రభు రాకముందు ఉండి కూడా, ఆయన ఎన్నో సంవత్సరాలకు ముందుండి కూడా అతడు ఎంత అవగాహన కలిగి ఉన్నాడో చూడండి. అలా చెప్పి ఎవరిని క్షమిస్తున్నాడు ఇప్పుడు? మళ్ళా రెండోసారి సౌలును క్షమిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే, దావీదు క్షమాపణను ప్రదర్శిస్తున్నాడు. మొదటిసారి అవకాశం వచ్చింది, క్షమించి వదిలేశాడు. మళ్ళా రెండోసారి కూడా అవకాశం వచ్చింది, క్షమించి వదిలేస్తున్నాడు. అప్పుడు రెండోసారి వదిలేసిన తర్వాత అతను అంటున్న మాట 26, 21లో అంటున్న మాట ఎవరు అంటున్నదంటే, సౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు 26, 21లోనంటే, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండినది కాబట్టి
నేను నీకిక కీడు చేయను అన్నాడు. వాస్తవం కాదు, అబద్ధం అది. కానీ ఒకరు కీడు చేస్తున్నా కూడా అతనికి మేలు చేయటము దైవికమైన హృదయము. కీడు చేస్తున్నా, ఇప్పుడు మొదటిసారి అతను దొరికినప్పుడు అతన్ని చంపకుండా దావీదు విడిచిపెట్టేసినప్పుడే, దావీదు విడిచిపెట్టేసిన తర్వాత సౌలు అన్నాడు, ఇక నేనేమీ చెయ్యను, నిన్ను చంపను, నీ గురించి తిరగను అన్నాడు. కానీ అది ఒట్టి మాట మాత్రమే. అతనైతే మనసులో ఏముంచుకున్నాడు, అతడు నన్ను చంపకుండా విడిచిపెట్టాడు కదా, ఎంత మంచి మనస్సు అని పొగిడాడు. తర్వాత మళ్ళా చంపడానికి తిరిగాడు. ఇప్పుడు మళ్ళా తిరుగుతున్నాడు. అయితే దావీదు హృదయం మాత్రం ఎలా ఉందంటే, ఎప్పుడైతే అతడు దేవుడి చేత అభిషేకించబడ్డాడో, అభిషేకించబడిన వ్యక్తిని ఏమీ చేయకూడదు, ఏ కీడు చేయకూడదనే ఆలోచన దావీదు యొక్క హృదయంలో నిండుగా ఉంది. అందుకే సౌలును చంపడానికి రెండోసారి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా, ఆ అవకాశం ఇవ్వబడినా కూడా అతను మాత్రం సౌలును దావీదు ఏమీ చేయలేదు. అంటే సౌలు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నో అధ్యాయంలో వాగ్దానం చేశాడు చంపనని. ముందే చెప్పాడు 24వ అధ్యాయము 17-18లో దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎల్ల మేలు చేసి పంపేస్తాడా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. చూసారండి, ఇన్ని మంచి మాటలు అన్నాడు, మళ్ళా చంపడానికి తిరుగుతున్నాడు ఆయన. చూసారండి, అంటే మనిషి మనస్సు అనేది, హృదయం అనేది ఎవ్వరికీ కనబడుతుందండి. మనిషి ముఖం అయితే కనబడుతుంది, నీరసంగా ఉందనో నవ్వుతూ ఉంటే మామూలుగా కనబడుతుంది. కానీ మనస్సు హృదయం మాత్రం ఎవరికి కనబడవండి. ఇంట్లో వారిని కూడా మనం పసిగట్టలేము. లోకంలో ఒక సామెత, ఇంట్లో దొంగని పట్టలేడని. అంటే అర్థమేంటే, దొంగ అంటే అర్థం వాస్తవంగా అంటే అక్కడ వాడారు ఆ పదాన్ని. కానీ అంటే వాళ్ళు మనుషులు ఒకరి ఎదుట ఒకరు మోసం చేసుకుంటున్న వారుగా ఉంటారు. ఎవరికి కనబడరు. భార్య భర్త దగ్గర కానీ, పిల్లల తల్లిదండ్రుల దగ్గర కానీ వారి మనస్సులు ఓపెన్గా మనం చూడలేము, అది మనకు సాధ్యం కాదు. కానీ ఇక్కడ దావీదు మనస్సు ఎలాంటిది, హృదయం ఎలాంటిదంటే సంపూర్ణంగా అతడు హృదయాన్ని ఎంత బాగా నింపుకున్నాడు, వాక్యంతో నింపుకున్నాడు. అందుకే అతనిలో ఉన్న గుణం ఏమిటి అంటే క్షమాపణ అనేది అతని హృదయంలో ఉంది. దావీదు ఇంకా చంపవలసిన లెక్కలోనే ఉన్నాడు. ఎవరి దృష్టిలోని? సౌలు దృష్టిలో. సౌలుకి అడిగితే అసలు నీ లక్ష్యం ఏంటంటే, అతను ఏమంటాడంటే, నేను ముందు దావీదుని చంపాలంటాడు. అతని లిస్టులో, అతని హృదయంలో అతని పేరు మొట్టమొదటి పెట్టుకున్నాడు, చంపేయాలి అతన్ని అంతే అనుకుంటున్నాడు. కానీ దావీదు వైపు నుంచి ఎలాగుందంటే, దొరికినా కూడా అతనికి హాని చేయకూడదని దావీదు అనుకుంటున్నాడు. దావీదు హృదయానికి సౌలు హృదయానికి తేడా చూడండి. ఇద్దరూ మళ్ళా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, ఇద్దరూ దేవుడి దగ్గరకు ఉన్నవారే, ఇద్దరూ యెహోవా అంటే ఎవరో తెలిసిన వారే. అంటే చాలామంది మనుషులు ఏమంటారంటే, ఏమండి వాళ్ళు చర్చికి వస్తున్నారు కదా, వాళ్ళు అలాగే ఉంటారంటే ఎలా ఉంటారు? కావున ఇద్దరూ యెహోవాతో చేత అతను అభిషేకం పొందినవాడే. కానీ అతని బుద్ధి ఎలా ఉంది, అతని హృదయం ఎలా ఉందంటే అసూయ చేత నిండిపోయింది, ద్వేషంతో నిండిపోయింది. ఎప్పుడు దావీదు దొరుకుతాడా చంపేద్దామని నిండిపోయింది. కానీ దావీదు యొక్క హృదయం ఎలాగుందంటే ఎన్ని మార్లు దొరుకుతున్నప్పటికీ కూడా అతన్ని క్షమించేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. క్షమించే గుణం గలవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన హృదయమును ఎలాగా అభివృద్ధి చేసుకోవాలంటే, పాయింట్ ఏంటంటే, మన హృదయాన్ని ఎలాగ అభివృద్ధి పరుచుకోవాలంటే, మన హృదయము
మన పట్ల ఎవరైనా కీడు చేస్తే, నష్టం చేస్తే, ఎవరైనా మనల్ని బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే అటువంటి వారిని కూడా క్షమించేవారిగా మనం ఉండాలి. ఇది మన పాఠం. ఎంత బాగా భార్య బాధ పెట్టినా, ఎంత బాగా భర్త బాధ పెట్టినా, ఎంత బాగా అత్త బాధ పెట్టినా, ఎంత బాగా కోడలు బాధ పెట్టినా, ఎంత బాగా అన్నయ్య బాధ పెట్టినా, తమ్ముడు బాధ పెట్టినా, ఒకవేళ సంఘంలో ఉన్నవారు ఎవరైనా బాగా ఏడిపించినా వారి పట్ల కూడా క్షమించే హృదయం ఉండాలి. అది పాఠం. అర్థమైందండి? క్షమించే హృదయం ఉండాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి తెలియపరచాలి. నువ్వు అన్నయ్యని క్షమించరా, నువ్వు అక్కను క్షమించరా. వాడు చిన్నప్పుడు తీసుకొస్తాడు, అక్కని గురించి చెప్తాడు. అమ్మ చూడమ్మా, అక్క నా విషయంలో ఎలా చేసిందో, దాంతో మాట్లాడకమ్మా, నువ్వు దాంతో ఏం అనద్దా అమ్మా అని అంటే తప్పురా, అలాగ అనకూడదని చిన్నప్పుడే ఆ ఉన్న విషబీజాలు వాళ్ళలోంచి తీసేయాలి. చెప్పాలి యేసు ప్రభు గురించి, చెప్పాలి దేవుని వాక్యాన్ని. పలానా దావీదు ఉన్నాడు కదా, సౌలుని చంపాలని తిరిగాడు, అలాంటప్పుడే దావీదు అతన్ని ఎంతగా క్షమించాడురా. అలాగే నీ విషయంలో ఈ చిన్నదానికి, నీ విషయంలో చిన్నదానికి నువ్వు క్షమించలేకపోతే ఎలాగా, పంతం పెడితే ఎలాగా? అదండి. కొంతమంది ఇళ్ళకు రారు, కొంతమంది మాట్లాడుకోరు, కొంతమంది వాళ్ళందరూ మళ్ళీ ఏంటంటే ఈ బైబిలే చదివేస్తున్నారు, మళ్ళాను ఇదే చదువుతున్నారు. ఈ బైబిలే, వాళ్ళ బైబిల్ మన బైబిల్ ఒకటే, కానీ ఎంత బాగా మాట్లాడతారో. కాదు, హృదయం ఇక్కడ, హృదయము మారాలి, మార్పు చెందాలి. ఎంత మార్పు చెందాలంటే మనం చెప్పుకుంటున్నాము, ఎప్పుడు వెళ్ళినా నన్ను క్షమిస్తాడు ఆయన అని వారు రావాలి మన దగ్గరికి. క్షమాపణ లభ్యం అవ్వాలి. అతను ఎన్నోసార్లు నేను అతని విషయంలో తప్పు చేశాను, కానీ నన్ను క్షమించాడు అనే భావన మనకు ఉండాలి. అలాంటి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. అది క్రైస్తవ్యం అంటే. నేను ఎలా క్షమిస్తానండి, నా పట్ల అలా ఉన్నాడు అని నువ్వు కానీ నేను కానీ అనుకుంటే, మరి ఇప్పుడు దావీదు ఎలా క్షమిస్తున్నాడు? అసలు దావీదుకున్న హృదయం ఏంటండి? దావీదుకున్న హృదయం ఏమిటండి? కాబట్టి మన ఈ హృదయం అనే ఈ స్థలము ఎలా ఉండాలంటే, క్షమాపణ అనేది ఇక్కడి నుంచి రావాలి, లభ్యం అవ్వాలి. ఎవరైనా మన పట్ల చేస్తే, తప్పు చేస్తే క్షమించే వారముగా ఉండాలి. దీనికోసం యేసు ప్రభు చెప్పిన బోధన ఒకసారి మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలోను, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలోను, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలోను ఈ క్షమాపణ గురించి మాట్లాడాడు యేసు ప్రభు వారు. ఇక్కడ పరిశుద్ధాత్మను చెప్తున్నాడు, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమిటో చూడండి ఒకసారి. మీలో ప్రతివాడును ఎలాగా హృదయపూర్వకంగా ఏం చేయని ఎడలా అంటే, ఒక వ్యక్తిని మనం హృదయపూర్వకంగా క్షమించని ఎడల అంటే రేపొద్దున మనల్ని కూడా పరలోకపు తండ్రి ఏం చేయడు? క్షమించడండి. అర్థమవుతుందా? ఇక్కడ స్టోరీ ఏంటో తెలుసండి. ఒక ఆయన అప్పున్నాడు ఒక యజమానికి. ఆ యజమానికి అప్పు ఉంటే ఏమండి, ఎంతట అప్పున్నాడు? 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడట ఒక ఆయన. అతను వచ్చి, ఏమండి మరి మీరు అప్పున్నాను కానీ తీర్చుకోలేనండి, నన్ను క్షమించేయండి, నన్ను వదిలేయండి అనేసి ఆ యజమానుడి దగ్గర అతను అన్నాడట. అతనికి అప్పున్నది ఎంత తెలుసండి? 3 కోట్లేటండి. 10,000 తలాంతులు అంటే 3 కోట్లు అప్పున్నాడట. 3 కోట్ల అప్పుని యజమాని అన్నాడట, పోనీలే వెళ్ళిపో, నిన్ను క్షమించేసాను వెళ్ళిపో అన్నాడటండి. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన వ్యక్తి బయటికి వెళ్ళి అతనికి మరొకడు అప్పు ఉన్నాడట. అతనుకున్న అప్పు ఎంత తెలుసండి? అతనుకున్న అప్పు ఏమన్నాడంటే, ఒకసారి చూడండి 28వ వచనంలో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, దేనారం అంటే ఎంతండి? ₹1 ఇంచుమించు. అప్పుడు 100 దేనారములు అంటే 100 ₹1 అంటే ఎంత? ₹50కి 3 కోట్లకి తేడా గమనించండి.
చూసారా? ఇప్పుడు యజమాని ఉన్నాడు, ఇతను ఒకరికి అప్పు ఇచ్చాడు. ఇతను అప్పు ఎంత అంటే 3 కోట్లు అప్పు ఇచ్చాడు, అప్పు తీసుకున్నాడు. అప్పుడు ఇతని దగ్గర, ఈ దాసుడి దగ్గర, దాసుడు 1 ఇతను, ఈ దాసుడు 1, రెండో దాసుడు ఇతని దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు, అంతే. ఇతను అప్పు ఇచ్చాడు. అప్పుడు ఈ దాసుడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా 3 కోట్ల అప్పు నేను తీర్చలేను, నన్ను క్షమించే, నా భార్య నా పిల్లలు ఉన్నారు, నేను మళ్ళీ బయట అయిపోతాను, నేను దిక్కులేని వాడిని అయిపోతాను, క్షమించి అంటే ఈ యజమాని ఈ దాసుని క్షమించెను. అదండి. అప్పుడు ఇతను సంతోషంగా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఈ దాసుడు మరొకడికి ఇచ్చాడు. దాసుడు నెంబర్ 2 ఎంత ఇచ్చాడు? 50 రూపాయలు ఇచ్చాడు. ఇతను అన్నాడు, అయ్యా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, 50 రూపాయలు తీర్చలేనయ్యా అంటే వెంటనే ఈ దాసుడు ఏం చేశాడంటే ఇతన్ని జైల్లో పెట్టించాడు. అంటే ఈ దాసుడికి ఇతన్ని క్షమించే గుణం లేదు, క్షమించలేదు. అప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, ఇగో ఈ యజమాని తెలిసింది. ఎవరికి? ఈ యజమానికి తెలిసింది. ఇంతకీ యజమాని ఎవరు? పరలోకమందున్న దేవుడండి, పరలోకమందున్న దేవుడు. ఈ దాసుడు ఎవరు? నేనే, డానియల్ అని నేనే. నేను రోజు ఉదయం లేచి రాత్రి వరకు ఎంతమందితో మాట్లాడి ఎన్ని తప్పులు చేస్తున్నానో, కానీ మీ అందరికీ ఎలా కనబడతానంటే ఏ తప్పు చేయలేని వాడిగా కనిపిస్తున్నాను. నేను ప్రతి క్షణం దేవుని ఏమని అడుగుతున్నానంటే నా తప్పులు క్షమించుతండి అంటున్నాను. దేవుడు నన్ను క్షమించి ఈ మార్చి 3వ తేదీన ఈ స్థలానికి తీసుకొచ్చాడు. కానీ నా పట్ల ఎవరైనా ఒకరు చిన్న తప్పిదం చేస్తే నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, వారిని కలుపుకోలేకపోతున్నాను, అందరికీ చాటు చెప్తున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి. ఇది నా జీవితం. ఏమంటే ఇలాంటి వాళ్ళది దైవిక హృదయమేనా? నువ్వు ఒకరికైనా చెప్పొచ్చు అలాగా, ఎవరి గురించైనా చెడ్డగాను. ఎన్నిసార్లు చెప్తాను మీకు ఆ విషయాన్ని, పదే అత్త కోసం, కోళ్ళ కోసం, ఎందుకు అలా చెడ్డగా మాట్లాడతారు, ఇతరులకు చెప్పుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళందరితో నేను చెడ్డగాను. అది చెప్పొచ్చా? అది క్షమించే గుణమేనా? నీ ఇంటికి వస్తే నువ్వు నీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసి పంపించేయి. నేను ఎన్నో చర్చలకు వెళ్ళి వాక్యం చెప్తున్నాను. మన సంఘం గురించి, మనలో వారి గురించి ఎక్కడైనా నేను ఎందుకు చెప్పాలి? మన కుటుంబం పరువు పోదా? నీ కుటుంబం ఎంతో, సంఘం కూడా అంతకన్నా గొప్ప కుటుంబం. దయించి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు ఎవరితోనేనాను ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని నేను చెప్పకూడదు సుమా. అది అవమానం, అది చెడు, అది క్షమించే గుణం కాదు. నిజంగా నీకు క్షమించే మనసు ఎవరి పట్లైనా ఉంటే గనుక వారికి నువ్వు హత్య చేయవు, అంతేకాకుండా ఏ నష్టం చేయవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా బ్రతకగలుగుతావు. ఏముంది? కాబట్టి ఆ దాసుడు, మొదటి దాసుడు 3 కోట్ల అప్పు అతనికి తీరిపోయింది, క్షమించేశాడు యజమాని. కానీ కేవలం 50 రూపాయలు అప్పు ఉంటేనే దాన్ని పెద్దదిగా చూసి వెంటనే అతన్ని చెరసాల్లో వేయించాడు. అప్పుడు యజమాని అన్నాడు ఈ మాట. ఏమన్నాడంటే చూడండి, అప్పుడు మనం ఏమని చదువుతున్నామంటే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనన్ను. ఎప్పుడైతే ఈ యజమాని పరలోకపు తండ్రి ఈ దాసుడిని క్షమించాడు, ఈ దాసుడిని క్షమించలేకపోయాడు. అప్పుడు ఈ దాసుడి గురించి ఏం చెప్తున్నాడో చూడండి. వాడు పరలోకంలో వారి క్షమాపణ ఉండదు. తర్వాత అన్నాడు చూడండి, 33వ వచనం, 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, ఎవరిని పిలిపించాడు? తెలిసింది ఎవరో చెప్పారు. ఏమండి మీ దగ్గర 3 కోట్లు తీసుకున్నాడు కదా అతన్ని మీరు క్షమించేశారు కదండి, పాపం అతనికి 50 రూపాయలు ఎవరు ఇవ్వాలంటే అతన్ని జైల్లో పెట్టించాడు, విజయనగరం జైల్లో ఉన్నాడండి అతను అని అంటే,
వెంటనే ఈ 3 కోట్లు తీసుకున్న వ్యక్తిని యజమాని పిలిపించాడు, రావయ్యా నువ్వు ఒకసారి అని. అప్పుడు అతనితో చెప్తున్న మాట ఏంటంటే, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నీ అప్పంతయు క్షమించాను కదా. ఆడికి ఏం పేరు పెట్టాడు రాజుగారు? మనం అందరి పట్ల అలా ఉండమా? చెడ్డదాసులుగా ఉండమా మనము? ఎవరైనా చిన్న చేస్తే ఎంతమంది చాడుతున్నాము? క్షమించే గుణం ఉండాలి కదా. మరి అది దైవికమైన హృదయం అంటే. వాస్తవంగా ఇతను చేసే పని సామాన్యమైన పని కాదు. మొదట ఎన్గేది గుహలో శంఖానవర్తనం కోసం వెళ్ళిన దావీదు సౌలుని చంపకుండా విడిచిపెట్టాడు. రెండోసారి మళ్ళా అరణ్యంలో దొరికిపోతే ఆ రెండోసారి కూడా క్షమించే గుణం ఉంది. అసలు దావీదుకి బుద్ధి ఎలాగొచ్చిందంటే, దావీదు యజమాని పరలోకపు తండ్రి హృదయం ఏంటంటే అందరినీ క్షమించటం. ఈ చర్చిలో కూర్చుని మనమందరము ఎన్నో తప్పులు చేసి వారమంతా వచ్చాము ఇక్కడికి. కానీ అందరూ ఎలా కనబడతారంటే ఎదుటివారికి ఏ తప్పు చేయలేనట్లుగా చూపించబడతాము. కానీ మన తప్పుల్ని పరలోకపు తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు క్షమిస్తున్నాడు. నువ్వు ఇతరులను క్షమించే మనసు నీకు రావాలి. భార్య గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, భర్త గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గరైనా కాసేపు మాట్లాడితే చాలు ఇంత విషయాలు చెప్తున్నారు. ఫోన్లు చేసి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు చెడ్డగా మాటలు. అసలు అంత అవసరమా మనకి? నేను దేవుడు ఎంత క్షమిస్తున్నాడు? నువ్వు అందులో ఉన్నావా? చూసుకో, జాగ్రత్తగా చూసుకో. అందులో ఉంటే క్షమించే గుణం నేర్చుకో. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి నన్ను క్షమిస్తున్నాడు. అప్పుడు అన్నాడు, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నేను నీ అప్పంతయు క్షమించేశాను. నీకు ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ క్షమించేశాను, తప్పులన్నీ క్షమించేశాను. మరి క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అరే, మరి నిన్ను కరుణించాను కదా, నేను క్షమించాను కదా, మరి నీ తోడి దాసుడు 50 రూపాయలు తీసుకుంటే అతన్ని నువ్వు కరుణించలేకపోయావా, క్షమించలేకపోయావా? ఏంటి నీ హృదయం అలాంటిది? ఎందుకు క్షమించలేకపోయావు అని అడిగి అప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇలా అంటున్నాడు. ఏమన్నాడు? 34వ వచనంలో, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. మళ్ళీ తిరిగి పనిష్మెంట్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఈ పనిష్మెంటు? ఎందుకు వచ్చింది నాకు అనారోగ్యం? ఎందుకు వస్తుంది నాకు ఈ బాధలు, ఇబ్బందులు అంటే నాకు క్షమించే మనస్సు ఉండాలి. నా పరలోకపు తండ్రి క్షమించేవాడు. నా తండ్రి ఎంతో దయగలవాడు. ఎంతగా క్షమిస్తున్నాడు నన్ను ప్రతిరోజు, ఎంత క్షమిస్తున్నాడు నన్ను. ఎవరు హృదయాలు ఎవరికి కనిపించవు, ఎవరి మనసులు ఎవరికి కనిపించవు. మన హృదయం నిండా ఎంత ఉందో, ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని పాపములు ఉన్నాయో ఎవరు కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ తిరుగుతున్నాం మనం. ఎవరి ముందు వారు ప్రదర్శించుకోవచ్చు. కానీ పరలోకపు తండ్రి ఈరోజు మనల్ని ఒకటి కోరుతున్నాడు. నీ తోడి దాసును నువ్వు క్షమించగలిగితే నిన్ను కూడా నేను క్షమిస్తాను పరలోకమందు అని చెప్తున్నాడు. కాబట్టి సూత్రం అది. ఆ సూత్రాన్ని దావీదు బాగా గమనించాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే రెండవ మారు దొరికినప్పటికి కూడా సౌలుని క్షమించి విడిచిపెట్టాడు. అందుకు దావీదు హృదయము దేవుని హృదయము ఒకటే. దావీదు హృదయం సాక్షాత్తు ఆ ఈటుతోని 2 సార్లు ఇసిరాడు కదండి దావీదు మీదకి. ఆ ఈటినే ఒకసారి ఇలాగ ఇసిరితే తప్పించుకున్నాడు, రెండోసారి ఇసిరితే తప్పించుకున్నాడు. అదే ఈటుతో ఒక్కసారి పోటు చేస్తే చచ్చిపోతాడు కదా. మరి అలా చేయకుండా ఎందుకు వదిలేస్తున్నాడు? దావీదు యొక్క మనస్సు దేవుని మనస్సు ఒకటే. దావీదు హృదయం దేవుని హృదయం ఒకటే. అందుకే దైవక హృదయం అని చదువుతున్నాము. కావున ఇక్కడ మనం మరొక మాట చూస్తే మనకు యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించినప్పుడు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, మీ రుణములు క్షమించి ఉన్న ప్రకారము, చదవండి ఒకసారి 6:12లోని ఏముంది?
మా రుణస్థులను క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించు. రుణాలంటే ఏంటివి ఇక్కడ? అప్పులా? కాదు నాయన. ఉదయం లేసి రాత్రి వరకు పండుకునేంత వరకు ఎన్ని తప్పులు చేస్తున్నానయ్యా, ఆ తప్పులన్నీ నువ్వు నాకు క్షమిస్తునేటప్పుడు నన్ను వచ్చి ఒకరు తిడితే నేను తట్టుకోలేకపోతున్నాను, వారిని క్షమించలేకపోతున్నాను అని మనము దేవుణ్ణి అడుగుతున్నాము. నాయన మా రుణములు క్షమించిన ప్రకారము మీరు కూడా ఏం చేయాలంటే, నిజముగా నా రుణాలు, నేను ఇతరుల రుణాలు నా పట్ల, ఇదిగో ఆ రాజారావు గారు ఇలా చేశారు, నా పట్ల ఆదినారాయణ గారు ఇలా చేశారు, నా పట్ల మరొక సహోదరుడు శాలేంరాజు గారు ఇలా చేశారు, కానీ నేను ఎందుకు వాళ్ళు క్షమించలేకపోతున్నాను? క్షమించే హృదయం ఎందుకు లేదు? క్షమించు నాయన, నాకు ఆ హృదయం ఇవ్వు. నా హృదయంలో అలాంటి భావనలు పెంచేటట్లుగా సహాయం చేయతాన్ని నేను అడగాలి. అది కొలస్సీ పత్రికలోని 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమంటున్నాడు? 3:13లోని, కొలస్సీ 3:13, ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు నాకు పలానా వ్యక్తి వల్ల హాని కలిగిందని ఒకడు అనుకుంటే కనుక ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభు యొక్క హృదయం కూడా అలాంటిదే. వీరేమి చేయుచున్నారో వీరందరినీ క్షమించనని ప్రభు వేడుకున్నట్లుగా, ఒకవేళ నాకు ఎవరైనా హాని చేస్తున్నారని తెలిసినప్పుడు నాకేమీ కాదులే, నన్ను ఏం చేయగలుగుతారు? అవసరమైతే చంపేస్తారు, అంతకన్నా ఏం చేస్తారు? పరలోకాన్ని తీసేయలేరు కదా. ఏమండి, భోజనం పెట్టేవాడు ఎవరు? దేవుడే కదా. నీళ్ళు ఇచ్చేవాడు దేవుడే కదా. నాకు అన్నీ ఇచ్చేవాడు దేవుడే కదా. ఏం చేసేస్తారు? ఒకవేళ వాళ్ళు ఏం చేయగలుగుతారు? నాకు నీరు ఇవ్వకుండా చేయగలరా? నాకు ఆహారం పెట్టకుండా చేయగలరా? నా శరీరానికి ఏమైనా చేస్తే చేస్తారు. ఒకరు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంతే. చేయని హాని ఎంత చేస్తారో చేయని. నా ఆరోగ్యం చెడిపోయింది, నేను చనిపోతాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అదండి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించే గుణం అనేది మన 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 హృదయంలో ప్రేమతో పొర్లిపోవాలండి. మన హృదయము అలా పొర్లిపోయి క్షమాపణ లభ్యమయ్యే విధంగా ఉండాలి. దేవుని హృదయంలో మన హృదయం ఉండాలి. అందుకే మనమందరము యోనా గ్రంథంలో చదువుతాము. యోనా నినేవే పట్టణానికి వెళ్ళేటప్పుడు నినేవే పట్టణస్తులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? మనసు మార్చుకున్నప్పుడు చెడ్డవాళ్ళే, దుర్మార్గులే, కానీ వాళ్ళని క్షమించేశాడు. ఆయన క్షమించేశాడు. అతని హృదయం అంత గొప్పది. 4వ సంగతి అది, దావీదు క్షమాపణ ప్రదర్శించాడు అంటే రెండోసారి దొరికినప్పుడు. 5వ విషయం, 5వ సంగతి, అధికారానికి గౌరవాన్ని ప్రదర్శించాడు. గౌరవమును, అధికారానికి గౌరవాన్ని చూపించాడు. గౌరవము అంటే అధికారము అనేది, అధికారము మన మీద ఎవరైనా అధికారంతో ఉన్నారు అంటే ఉదాహరణకి దానికి గౌరవాన్ని చూపించటం. దావీదు ఏం చేశాడో ఒకసారి చూడండి. అసలు సౌలు మరణానికి పాత్రుడే. ఎప్పుడూ కూడా సౌలుని ఎప్పుడైనా అతను తిట్టినట్లుగా మనం చూస్తామా? ఏమండి, సౌలుని ఎప్పుడైనా తిట్టాడమ్మా అతను? తిట్టడు. ఆయన ఎక్కడా తిట్టడు. అన్ని అధ్యాయాల్లో కూడాను. సౌలు తిట్టాడా? సౌలు ఎన్నోసార్లు అంటే పౌరుషం, కోపం పడ్డాడు ఆయన్ని. అయితే ఇక్కడ సౌలు అభిషేకించబడ్డాడు. సౌలు ఇప్పుడు ఎవరికి రాజు అయ్యాడు? ఇశ్రాయేలుకి అందరికీ రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ అందరికీ రాజు అయ్యాడంటే నాకు కూడా ఆయన రాజే. కాబట్టి ఆయన అధికారాన్ని మాత్రం నేను ఎప్పుడు గౌరవిస్తానని గౌరవించాడు. మరణానికి ఇతను అసలు మరణానికి సరిపోయిన వాడు సౌలు. అతడు చంపబడాలి అసలు వాస్తవంగా చూడాలంటే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా చూడండి. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి మళ్ళా యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది, స్టార్ట్ అయింది.
ఇశ్రాయేల్ రాజు ఎవరు? సౌలు వస్తున్నాడు యుద్ధానికి. ఈ ఫిలిస్తీన్లోని కొంతమంది సర్దారులు ఉన్నారు. సర్దారులు ఆ ఫిలిస్తీన్కి అప్పుడు రాజుగా ఒక ఆయన ఉన్నాడు. 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయము 29వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయంలో ఫిలిస్తీన్ రాజు. అప్పుడు ఫిలిస్తీన్లో అక్కడ ఆ ప్రాంతంలోని 29 అఫెకులో దిగి ఉన్నారు. అఫెకులో దిగి ఉన్నారు. అక్కడ ఒక ఆయన పేరు ఉంది చూడండి. 29లో 29వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకీషు రాజు పేరు. సర్దార్లు ఉన్నారు, రాజు ఉన్నాడు, ఆకీష్ ఉన్నాడు. ఈ ఆకీష్ దగ్గర ఈ ఆకీష్ దగ్గర దావీదుతో పాటుగా చాలామంది వారి సైన్యం ఉన్నారు కలిసి. చాలా రోజులు పోషించాడు ఆకీషు. ఎవరిని పోషించాడు? దావీదును పోషించాడు. దావీదుతో పాటుగా ఉన్నవారిని పోషించాడు. చాలా రోజులు ఫిలిస్తీన్ల ఈ ప్రాంతంలోనే దావీదు ఉండి వీరి చేత పోషించబడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ ఆకీషు, ఈ సర్దారులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? సౌలు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాస్తవంగా ఆకీష్ అన్నాడు, దావీదు నాతో పాటుగా యుద్ధానికి రా అన్నాడు. ఎవరి మీదకి? సౌలు మీదకి. అప్పుడు దావీదు ఏమనుకోవాలంటే, మంచి అవకాశం వచ్చింది, ఆయన వీళ్ళు వెళ్ళి చంపేస్తే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకోవాలి. అప్పుడు పాపం రమ్మన్నారు. చూడండి, అప్పుడు దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడంటే, దావీదు సైన్యము ఆకీష్తోనూ సర్దార్లతో కలిసి యుద్ధానికి వెళ్తున్నారు ఇశ్రాయేల్ మీదకి. వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉన్నారు. ఉండేటప్పుడు ఈ సర్దార్లు అన్నారు, ఈ దావీదుని ఎందుకు తీసుకొస్తున్నావు? ఈయన ఎవడో కాదు, ఎవరికి దాసుడు? సౌలు తాలూకు మనిషే. ఒకవేళ ఈ దావీదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అతను తరపుగా వెళ్ళిపోయి మనల్ని చంపేశాడు అనుకోండి, మనకి ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలుసు. అందుచేత ఇప్పుడు తప్పకుండా దావీదుని వెనక్కి పంపించేసి అని ఎవరిని అన్నాడంటే ఆకీష్తో చెప్పాడండి. అప్పుడు దావీదుని ఆకీష్ అన్నాడు, దావీదు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి యుద్ధం చేయొద్దు అని అంటే, అలాగే ప్రభువా వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అది దేవుని జోక్యం. దావీదు మనస్సు సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఉందా? లేదు. మనల్ని కూడా దేవుడు ఏ పరిస్థితిలోనే తప్పించగలవాడండి. అక్కడ సర్దార్లు ఏమన్నారంటే, దావీదు మనతో రాకూడదు అని సర్దార్లు అన్నారు. ఆకీష్ ఏమన్నాడంటే, దావీదు నాతో రా యుద్ధానికి అంటే, అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూడండి ఎలా మాట్లాడి 29వ అధ్యాయంలోని 6వ వచనంలో ఆకీష్ మాట్లాడుతూ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడువై ఉన్నావు. ఎవరిని అంటున్నాడండి ఈ మాట? దావీదుని అంటున్నాడండి. ఇంకా అంటున్నాడు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమునో నాకు కనబడలేదు అన్నాడండి. ఎన్నో సంవత్సరాలు దావీదుతో ఉన్నాడండి. అదండి, అంటే ఏ ప్రాంతంలో దేవుని కుమారులు ఉన్నా కూడా ఎవరితోనైనా ఎటువంటి గొడవలు చేసేవారు మాత్రం కాదు, ఏ చెడ్డ పేరు తెచ్చుకునేవారు కాదు. అది దావీదు హృదయం. అతను చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, లేదు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు నేనేమి చేశాను? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైన నా యందు తప్పేమైనా కనబడినని ఆకీషుని అడిగితే 9వ వచనం ఆకీష్ అంటున్నాడు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు. ఎవరిలాగండి? దేవుని కుమారుడు ఒక దేవుని దూతలా కనబడతాడండి ఎవరికైనాను. కాబట్టి ఈరోజు గొడవలు చేసుకుంటున్నాం మనం అందరం. దెయ్యాలకున్న లక్షణం గొడవలు చేసుకోవడం అనేది, దూతలకున్న లక్షణం కాదు. ఒక భార్యాభర్త అయినా, ఒక అన్న తమ్ముడైనా, ఒక అక్క చెల్లైనా, ఎవరితో ఎవరైనా గొడవలు ఆడుకుంటున్నాం. మనం గొడవలు ఆడుకుంటున్నామంటే మనం దెయ్యాలమా లేకపోతే దైవదూతలమా? ఎవరి మనసుకు సంపాదించుకుంటున్నాం? ఎలాంటి హృదయాన్ని సంపాదించుకుంటున్నాం? మనం
ఎప్పుడు నాకు అది కావాలి, అది రాలేదు, ఇది చేయలేదు, అది చేయలేదని ఎవరినొకరిని అడుగుతున్నాను తప్ప, నాయన అన్నీ చేసేవాడు నీవేనయ్యా, నీ మీద ఆనుకుంటామని అలా వాక్యం నేర్చుకుంటున్నామా మనము? ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా వస్తుందా, ఏదైనా సంపాదించుకుంటామా అనే సంగతిని ఆలోచిస్తున్నాం. ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదైనా తెచ్చేసుకుందామా అని ఆలోచించుకుంటున్నాం. ఇదే గొడవలు తప్ప అసలు ఇది దైవ సంబంధమైన జీవితాలు, ఇది దైవ సంబంధమైన కుటుంబం అని దావీదులాగా ఆలోచించగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు తీసేసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా మనం పెట్టే మనసుతో మనం ఉంటున్నామా? ఎవరి దగ్గర నుంచి ఏదైనా వస్తుందా, ఏ కుటుంబం నుంచి ఏదైనా వచ్చేస్తుందా అని అలాంటి ఆలోచనలతో మాత్రమే ఉంటున్నాం తప్ప, నేనే కష్టపడతాను, నేనే చేసుకుంటాను, నేనే జీవిస్తాను, నేను ఇంకెవరికైనా సాయం చేస్తాను తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరిది ఆశించుకుంటా బ్రతుకుతానని ఎప్పుడైనా అనుకుంటామా మనము? దీప పొడుపులు పొడుస్తున్నాం, వాళ్ళు ఎలా చేయలేదు, ఎలా చేయలేదని చెప్పుకుంటున్నాం. ఏమండి, దావీదు అధికారానికి ఎంత గౌరవించాడండి. ఆకీష్ దగ్గర ఉన్నంత కాలం కూడా ఒక దైవదూతలా కనిపించాడు, ఒక యథార్థపరుడుగా కనిపించాడు, దేవుడే తప్పించాడు. వాస్తవంగా సౌలును చంపడానికి దావీదు ఎప్పుడూ పూనుకోలేదు, కానీ అధికారి రాజు రమ్మన్నాడు కాబట్టి బయలుదేరాడు. మధ్యలో సర్దార్లు అన్నారు, అతడు ఎంత మాత్రం మనతో రావద్దు, అతను వెనక్కి పంపిస్తావా లేదంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన తన జీవితకాలం అంతా కూడా మీరు చదవండి, ఇప్పుడు 30వ అధ్యాయంలో అతను సౌలు చనిపోతాడు. చివరి అధ్యాయం 31లో సౌలు చనిపోతాడు. ఆ రోజు వరకు కూడా, అంటే 9వ అధ్యాయంలో రాజు అవుతాడు సౌలు, అభిషేకించబడతాడు. 31వ అధ్యాయం వరకు కూడా సౌలు బ్రతికే ఉంటాడు. 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు 40 సంవత్సరాల చరిత్ర. 40 సంవత్సరాల చరిత్ర. రాజుగా 40 సంవత్సరాలుగా ఉన్నంతకాలము ఏ రోజు కూడా దావీదు అతని మీద తిరగబాటు చేయటం కానీ, అతని మీద వ్యతిరేకించడం కానీ, అతను ఏదైనా చెప్తే దాన్ని వినకపోవటం కానీ ఆయన చేయలేదు. అతను చంపడానికి చూసినా కూడా. ఈరోజు చిన్న మాట అంటే తిరగబడిపోతున్నాం, కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. ఎంత తొందరగా ఒకరి మాట అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తాను అని దాచుకుంటున్నాం. ఈ హృదయంలో ఇన్ని మాటలు దాచుకొని ఎప్పుడైనా అవకాశం రాబోతుందో ఆ రోజు నేను చెప్తాను దాని సంగతి అని ఆ చెడ్డ మాటలన్నీ హృదయంలో నింపుకుంటే ఈ దేవుని వాక్యం బుర్రలోకి ఎలాగెళ్తుంది? అసలు ఇది వెళ్తుందండి అసలు లోపలికి? చెడ్డ మాటలతో నింపుకుంటున్నాం. మా ఆయన పలానా రోజు ఇది అన్నాడు, అతను ఎప్పుడైనా అవకాశం వస్తే అతను వదులుతానా, అప్పుడు మా నాన్నగారి ముందు మా అమ్మగారి ముందు పెట్టి అడగపోతానని ఒక ఆమె అనుకుంటుంది. అయ్యో, ఈ సిద్ధాంతాలు ఎక్కడ నేర్చుకున్నామమ్మా మనము? ఈ యొక్క లోక సంబంధమైన సిద్ధాంతాలు ఎక్కడ నేర్చుకున్నాము? దైవ సిద్ధాంతం ఏం చెబుతుందంటే నువ్వు క్షమించు, నువ్వు అధికారాన్ని గౌరవించు, నీకు అతని భర్త గౌరవించు, నీకు ఆమె తండ్రి తల్లి గౌరవించు, నీ నాయకుడిని గౌరవించు, సన్మానించు. నీ ఉపాధ్యాయులను ఉన్నారా, ఉపాధ్యాయులను గౌరవించి. ఈరోజు ఆ ఉపాధ్యాయుల మీద కామెంట్ చేసుకునే పిల్లలు లేరా భూమి మీద? అది కల్చర్ అనుకుంటున్నారు, వాస్తవంగా చెడ్డ బుద్ధి. కాబట్టి ఎక్కడైతే అధికారాన్ని గౌరవిస్తాము, ఎందుకంటే ఏ అధికారమైనా కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, తిమోతి పత్రికలో చెప్పాడు, ఏ అధికారమైన దేవుని యొద్ద నుంచి వచ్చింది తప్ప నిన్ను భర్తగా నియమించింది దేవుడే, నిన్ను భార్యగా నియమించింది దేవుడే, నిన్ను తండ్రిగా తల్లిగా నిలబెట్టింది దేవుడే, నిన్ను ఆఫీసర్గా చేసింది దేవుడే, డాక్టర్గా చేసింది, యాక్టర్గా, అన్ని విషయాల్లో కూడా నిన్ను ఆ స్థలంలో నిలబెట్టింది దేవుడేనండి. నువ్వు తిరగబడ్డావా, తిరస్కరించావా, కట్టుబడి ఉండటం లేదా? అదండి మనం చూడవలసింది. కాబట్టి అధికారానికి గౌరవాన్ని ప్రదర్శించిన దావీదు దైవ హృదయం గలవాడు. ఆకీష్ అంటున్నాడు, అయ్యా నువ్వు రావద్దయ్యా మాతో యుద్ధానికి, నేను మొదట రమ్మన్నాను కానీ రావద్దు. 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 10వ వచనం 29:10. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను
త్వరగా లేవవలెను, ఉదయమున లేచి తెల్లవారికైనా బయలుదేరి పోవలనని దావీదునకు ఆజ్ఞించెను. కావున దావీదును అతని జనులను ఉదయమును త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైపోయారు. అదండి అధికారానికి లోబట్టమంటే. నన్ను రమ్మన్నారు, వెళ్ళిపోమంటారు ఏంటి అని దావీదు తిరగబడ్డా? నేను చేయకూడదా? చేస్తాను, మీకు సాయం చేస్తాను, ఆడు నా శత్రువే సౌలు, ఆడిని చంపేస్తే ఒక గొడవ వదిలిపోతుందని అనుకున్నాడా? దావీదు అలా చేయలేదు. తన జీవితకాలం అంతా కూడా తన ప్రవర్తన మొత్తంలో కూడా సౌలుని గౌరవించాడు. సౌలుని ఏమైనా గౌరవించాడంటే ఇశ్రాయేల్ రాజు అతన్ని నేనేమి చేయకూడదు. దావీదు అంగీకరించాడు. దావీదు అలాంటి హృదయం గలవాడు కాబట్టి అతని జీవితం అంతా ఎవరి చిత్తాన్ని నెరవేర్చింది? ఏమండి, తన జీవితం అంతా ఎవరి చిత్తాన్ని నెరవేర్చింది చెప్పండి. ఇప్పుడు 5 విషయాలు చదువుకున్నాం కదా. 1, దావీదు బాధింపడి వారి పట్ల అక్కర కలిగి ఉన్నాడు. ఇందులో ఉన్న గుణం ఏంటి చెప్పుకున్నాము? కనికరము, దయ, జాలి. ఇందులో ఉన్న గుణం ఏంటి? న్యాయబుద్ధి. మూడో దాంట్లో ఉన్న గుణం ఏంటి? చెడుతనం మీద కోపం. ఇందులో ఉన్న గుణం ఏంటి? క్షమించటం. ఇందులో ఉన్న గుణం ఏంటి? అధికారముకు లోబడుట. ఇప్పుడు చెప్పండి, అన్నీ దేవుని గుణాలే. కనికరము దేవుని గుణము, కనికరము, దయ, జాలి, న్యాయబుద్ధి, చెడుతనం మీద కోపము చూపించటం, క్షమించటం, అధికారానికి లోబడటం. కాబట్టి దావీదు తన జీవితం అంతా కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? అందుకే మనం మొదట చదువుకున్నాం ఏమనంటే దావీదు ఎవరి చిత్తానుసారమైన మనుషుడు, అందుకు చదువుకున్నాం. అంటే దావీదు జీవితం అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చెను. అదండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కావున ఈరోజు దావీదు యొక్క దైవభక్తి హృదయం అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మాలను ఎల్లప్పుడూ అనుసరిస్తుంది దైవభక్తి గల హృదయము. అప్పుడు దైవభక్తి గల హృదయానికి ఉన్న కొన్ని విషయాలు మనం రాసుకుందాము. నేను రాస్తాను. దైవభక్తి గల హృదయం ఉంటే ఏమేమి ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. లక్షణాలు. లక్షణాలు. దైవభక్తి గల హృదయం ఉంటే నెంబర్ 1, సంపూర్ణంగా తన యందు అక్కర ఒకవేళ ఉంటే అక్కర ఏమాత్రము కనపరచక ఇతరులకు సేవ చేయటానికి ఆలోచిస్తుంది. మొదటిది. దాని లక్షణం ఏంటంటే ఆ హృదయం ఎలాంటిదంటే, రెండవది బాధతో ఉన్న వారి పట్ల, బాధతో ఎవరైనా ఉంటే వారి పట్ల అక్కర కలిగి ఉండును. మూడో విషయం ఏమిటంటే శిక్షించుటకు ఎన్నడూ తొందరపడకుండా ఉంటుంది. 4, దైవభక్తి గల హృదయం యొక్క లక్షణం ఏంటంటే
చెడుతనాన్ని ఏమాత్రము సహించలేదు. ఏమాత్రము సహించలేదు, చెడుతనాన్ని ఇష్టపడదు ఏమాత్రం. 5 క్షమించేదిగా ఉంటుంది. క్షమించేదిగా ఉంటుంది ఆ హృదయంలోని. 6 అధికారమునకు ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. అధికారమును, ఏ అధికారమైనా మనపై ఉంటే అధికారమును ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. దైవక హృదయానికి ఉన్న లక్షణాలు అవి. 7 ఒకవేళ దైవక హృదయం ఉంటే దేవుని ధర్మాలను అనుసరిస్తుంది. దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మాలను ఎప్పుడూ అనుసరిస్తుంది. దైవ హృదయం ఉంటే దేవుని చట్టాలకు అనుగుణంగా ఉంటుంది. దేవుని చట్టాలకు, కొత్త నిబంధనకు అనుగుణ్యంగా ఉంటుంది. ఒకసారి యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. మార్పులు చేయచూడదు. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మార్పులు చేయచూడదు, మార్పులు చేయదు. అంతేకాకుండా తిరస్కరించే బుద్ధి ఉండదు, తిరస్కరించదు. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెజ్రా, అందుకే యెజ్రా తను వచ్చిన తర్వాత దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశోధించి కట్టడలను, విధులను నేర్పుటకు. ఇప్పుడు మొదటిసారి ఎవరు వచ్చారు? జెరుబ్బాబెలు వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? నెహెమ్యా వచ్చాడు. తర్వాత యెజ్రా వచ్చాడు కదా. వాళ్ళు ఆ బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత యెజ్రా అనే శాస్త్రి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అతను ఏం పూనుకున్నాడట? యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకునేను అన్నాడండి. అంటే అంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటం వల్లే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. మళ్ళా అట్నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఏం చేస్తున్నాడంటే యెజ్రా, అయ్యో మనము మన పితరులు నష్టపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ చట్టాలకు అనుగుణంగా మనం నడుచుకోలేదు, మనం ఎప్పుడూ మార్పులు చేసేసాము, మనం తిరస్కరించేసాము ఆ చట్టాలన్నింటినీ కూడాను. ఇప్పుడు అలా చేయకూడదు. మళ్ళా మీకు అందరికీ ధర్మశాస్త్రాన్ని నేను నేర్పిస్తాను, మీరందరూ బాగా నేర్చుకోండి అని పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు, దాన్ని విధులు కట్టడలు నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఈరోజైనా మనం ఎంత బాగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటామో, దేవుని యొక్క వాక్యం ఎంత బాగా మన హృదయంలో ఉంటుందో, మన హృదయంలో ఉండాలి, మనసులో కాదు. మళ్ళా మనసులో ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు, హృదయంలో ఉంటుందో అప్పుడు మనం ఆ ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటూ ఎలాంటి హృదయాన్ని సంపాదించుకోగలము? దైవభక్తి గల హృదయాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి దైవభక్తి గల హృదయము అనేది దావీదులో ఉంది. దావీదులో వాళ్ళ జీవితం ద్వారా మనం ఇవన్నీ చూసాము. అలాంటి హృదయము గల లక్షణాలు ఏంటంటే, అదిగో ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాము. అలాంటి హృదయాన్ని సంపాదించుకోవడానికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకోవాలి. ఆయన చట్టాలు మనకు బాగా అర్థం కావాలి. అలాగ అర్థమైనప్పుడు అర్థం చేసుకోవడానికి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కాబట్టి దావీదు ఎలాగ సంపాదించుకున్నాడో చూడండి. చివరిగా ఇప్పుడు దావీదు ఇంత సంపాదించుకున్నాడు, ఇన్ని లక్షణాలు సంపాదించుకున్నాడు, లేకపోతే ఇలాంటి దైవ హృదయం ఉంటే కలిగే ఫలితం ఏమిటి?
దైవ హృదయం ఉంటే కలిగే ఫలితము మూడే మూడు పాయింట్లు. నెంబర్ 1 ఏంటంటే, ఎవరికైతే దైవికమైన హృదయం ఉంటుందో, నెంబర్ 1, ఎవరికైతే దైవ హృదయం ఉంటుందో దేవుని శక్తి యందు అతడు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటాడు. ఎవరి శక్తి యందండి? దేవుని శక్తి యందు. అంటే ఉదాహరణకి దావీదు ఒకరోజు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తానన్నప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే సౌలు ఏమన్నాడు? వెళ్ళు గెలిచేస్తావన్నాడా? అన్నాడమ్మా? అన్నాడా? అన్నలు ఏమన్నారు? వెళ్ళరా, ముందు అరణ్యంలోకి పో, నీ మందని ఎంటర్ చేసావు, పోరా బయటికి, ఆడుతూ యుద్ధం చేస్తాడు ఇటు, ఇలాంటి ఇటు గర్వం మాటలు మాట్లాడతాడు అన్నాడు. కానీ దావీదుకి ఆ నమ్మకం ఏంటి, ఆ ధైర్యం ఏంటి చెప్పండి అమ్మా? ఎలాగొచ్చింది ఆ నమ్మకం? అతడు దేవుని శక్తిని బాగా నమ్మినవాడు. అంటే దేవుని శక్తి యందు ఎప్పుడు మనకి బాగా నమ్మకం కుదురుతుందంటే, మనకి బాగా ధైర్యం వచ్చేస్తుందంటే ఆ హృదయం ఉంటే వస్తుంది. సౌలు అంటాడు, దావీదు, యుద్ధానికి వెళ్తాను అంటున్నావు కదా, ఎక్కడైనా యుద్ధాలు గట్ట చేసావేటి అని అడిగాడు. ఎప్పుడు చేశాడు యుద్ధాలు? కానీ నువ్వు వెళ్తాను అంటున్నావు కదా, ఆడు మామూలుడు కాదు, ఆడు 6 మూరల జానుడు అంత ఎత్తురా, నువ్వు ఆడితో యుద్ధం చేస్తున్నప్పుడు కనీసం నా డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. అతను డ్రెస్ తొడిగించారా తొడిగించలేదు? ఆయనకి తొడిగించారు. దావీదు తొడిగిస్తే దావీదు అన్నాడు, చీచి నాకు అలవాట్లేదు, తీసేయని అన్నాడు. అంటే అతడు కత్తిని పట్టుకెళ్ళలేదు, బల్లెం పట్టుకెళ్ళలేదు, డాల్ను పట్టుకెళ్ళలేదు, ఆ శిరస్త్రానం పెట్టుకోలేదు, అసలు కవచాన్ని వేసుకోలేదు, ఏదీ లేకుండా ఉత్తుత్తునే వెళ్ళిపోయి ఎలా గెలిచేశాడు ఆయన? అది దైవ హృదయం యొక్క ఫలితం. అంటే దైవ హృదయం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని శక్తి యందు మనకి నమ్మకం వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది. ఒకసారి మీరు చదవండి, 2 వచనాలు, దావీదు రాసిన వచనాలు మనం చదువుదాము. 115వ కీర్తన 3వ వచనం. 115వ కీర్తన 3వ వచనం. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఫలితము, సి పాయింట్. ఆగండి. ఫలితము ఏ హృదయం కలిగి ఉంటే ఫలితం అంటే ఇది. 1, నెంబర్ 1, దేవుని శక్తి యందు నమ్మకమును ధైర్యమును కలిగి ఉందురు. ఈరోజు దేవుని శక్తి మీద మనకి నమ్మకం బాగా ఉందంటే దేవునికి స్తోత్రం. ఆ దేవుని శక్తి యందు నమ్మకమును ధైర్యమును కలిగి ఉంటాం. ఎప్పుడు ఉంటామంటే ఆ దైవికమైన హృదయం ఉంటే. సౌలు బలాన్ని నమ్ముకున్నాడు. సౌలు బలమును నమ్ముకొని ఓడిపోయాడు. దావీదు దేవుని నమ్ముకొని గెలిచాడు. సౌలుకి అతనికి తేడాది క్వైట్ ఆపోజిట్ అండి. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. సౌలు బలాన్ని నమ్ముకున్నాడు. సౌలు ఓడిపోయాడు, కానీ దావీదు గెలిచాడు. దైవికమైన హృదయం ఏం చేస్తుందంటే మనిషిని గెలిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో కీర్తన 115వ కీర్తన చూడండి, ఎంత అద్భుతమైన మాటలు రాశాడు. దావీదు రాసినవే. 115 3వ వచనం. అమ్మా 115 3 కీర్తన. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఏండి, దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తాడు. అది ఎవరికి తెలుసు అంటే దావీదుకు తెలుసు. మనుషులు అంటున్నారు, ఇలాగ అంటున్నారు, అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటారు, వారి దేవుడు ఏడు చేస్తున్నాడు, వాళ్ళ దేవుడు ఎందుకు కాపాడలేకపోతున్నాడు అని ఎవరైనా అనుకుంటే, అతను అంటున్నాడు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లు కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేస్తాడని చెప్తున్నాడు. మరొక మాట 135వ కీర్తన  చూసారండి,
దావీదు యొక్క హృదయం చూడండి ఎలాగుందో. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అది విషయం. కాబట్టి 135 6వ వచనం చదవండి. 6 ఆకాశమందును భూమి యందును సముద్రం యందును మహాసముద్రం అన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించేవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిష్టమైనది జరుగుతుంది ఇక్కడ అంతాను? అది ఎవరికి తెలియాలి? మనకు తెలియాలి. ఏది జరిగినా దేవుడికి ఇష్టమైన రీతిగానే జరుగుతుంది, దేవుడికి ఇష్టమైనదే జరుగుతుంది తప్ప ఏది మన ఇష్టం ప్రకారంగా ఏమీ మనం అనుకున్నదంతా జరిగిపోదు. కాబట్టి దావీదు అది నమ్మినవాడు. ఫలితం అది. రెండోది ఏంటంటే, మరొక ముఖ్యమైన సంగతి, ఎప్పుడైనా మనం ఆలోచిస్తే దావీదుకి ఎంత నమ్మకం అంటే, దావీదు కన్నా ముందు సౌలు ఉన్నాడు. సౌలుని సమూయేలు వచ్చి గద్దించాడు. ఏమని గద్దించాడు? నువ్వెందుకు బలి అర్పించేసావు నేను రాకముందని గద్దించాడు. అవునా? గద్దిస్తే మరొక సంగతి దగ్గర కూడా గద్దించాడు. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు సౌలు. వెళ్ళిన తర్వాత కొన్ని గొర్రెలై తెచ్చేశాడు. రాజును కూడా తెచ్చాడు అగగుని. తెచ్చిన తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి ఏంటి ఆ మేకల అరుపులు గొర్రెల అరుపులు వినబడుతున్నాయి అంటే, ఏం లేదు నేను కాదు ప్రజలే తెచ్చేశారని చెప్పేశాడు. మామూలుగా తీసుకున్నాడు. కానీ అంటే సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలు వచ్చి మాట్లాడుతునేటప్పుడు భయపడినట్లుగా మనకు కనబడ్డు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, బెత్షెబాతో పాపం చేశాడు దావీదు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. అప్పుడు వెంటనే ఎవరిని పంపించాడు దేవుడు? ఎవరిని పంపించాడు? నాతాన్ని పంపించాడు. నాతాను వెళ్ళి ఒక కథ చెప్పాడు. ఒక ఐశ్వర్యవంతుడు బహుభాగ్యవంతుడు ఉన్నాడు. అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే ఒక బాగా కడు బేదవాడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. అతని దగ్గర ఒకే గొర్రె ఉంది. అయితే ఐశ్వర్యుడి ఇంటికి ఆ బహుభాగ్యవంతుడి ఇంటికి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు వెంటనే ఈ బహుభాగ్యవంతుడు ఏం చేశాడంటే, తన గొర్రెల్లో దేన్ని తీసుకోకుండా ఆ దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రెని తీసుకొచ్చి వధించి వాళ్ళకి భోజనం పెట్టాడు. అని అంటే ఏం చేయాలి? ఆన్ని వెంటనే చంపండి, ఆ బహుభాగ్యవంతుడిని వెంటనే చంపించేయాలి అని అన్నాడు. వాడికి మరణశిక్ష విధించాలంటే నాతాను అన్నాడు, నువ్వే ఆ బహుభాగ్యవంతుడు అన్నాడు. అనగానే 51వ కీర్తన రాశాడు ఆయన. ఏడ్చి 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 రాశాడు. వణికిపోయాడు, భయపడిపోయాడు. అంటే ఎందుకంటే, నాయనా నన్ను క్షమించు, నీ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి అమ్మ ఇటు చూడండి, సౌలు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అంటే సౌలుకి సమూయేలు చెప్పిన వెంటనే, ప్రవక్త చెప్పిన వెంటనే సౌలు ప్రార్థన చేశాడా? చేయలేదు. సౌలుని పట్టుకున్నాడు గట్టిగా. సమూయేలు పట్టుకున్నాడు ప్రవక్తని. నా వెనకాలండి అతన్ని బతిమాలాడు. దేవుణ్ణి చూడలేదు సౌలు. అంతేకాదు, సమూయేలు చనిపోయిన తర్వాత అతనికి ఒక అవసరం వచ్చింది. సమూయేలు లేడు, ప్రార్థన చేశాడు. ఊరీము తుమ్మీము ద్వారా సమాధానం వెతికాడు, రాలేదు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేశాడు. సౌలు ఏమాత్రము కూడా భయపడలేదు. కానీ దావీదు మాత్రం, నాయనా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది నాకు అని ఏడ్చి పశ్చాత్తాపడి 51వ కీర్తన రాశాడు. మీరు ఇంటికి వెళ్ళి 51వ కీర్తన చదవండి. అంటే ఇక్కడ దైవికమైన హృదయం ఉంటే, నాయనా ఇందాక యజమాని ఎవరండి? ఇతను కదా ఎన్ని కోట్లు అప్పు తీర్చేశాడు, వదిలేశాడు? 3 కోట్లు అంటే తక్కువ ఎక్కువ అండి? చాలా ఎక్కువ కదా. అంటే ఎప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడనే హృదయం నాకు ఉండాలి. నాకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. నాయన పశ్చాత్తాపడతాను, నేను నీ దగ్గరే ఏడుస్తాను, నీ దగ్గరే పశ్చాత్తాపడతాను. ఎవరి తప్పులు వారికి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా తప్పులు ఏంటో నాకు తెలుసు. నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తానంటే, నా భక్తి గల హృదయం అయితే, నాది దైవభక్తి గల హృదయం అయితే, దేవుడు పాదాల దగ్గరే పడి నాకు ఆయన దగ్గరే క్షమాపణ దొరుకుతుందని క్షమాపణ వేడుకోవాలి. ఆదివారం మనం ఆరాధనకు వచ్చినప్పుడు
నిజంగా ఆ ప్రభురాత్రి భోజనం మన దగ్గరకు వచ్చినప్పుడు, నాయనా గత ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకున్నాను నాయనా, ఇగో ఈ వారంలో ఇలాగ నాకు నీకు విరోధంగా తప్పు చేశాను, నేను మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నన్ను క్షమించు నాయనా, నేను ఇంక ఎప్పుడు ఆ తప్పు చేయను నాయనా అని అనుకుంటే మరొక సంవత్సరంలో మనం ఎంతో మారిపోతాం. మనం అలాగ అనుకోము, అడగం. మనుషుల దగ్గరికి వెళ్ళి క్షమించండి, సారీ అండి అని చెప్పేసి మళ్ళీ మొదలెడతాం ఇందులో లోపల. మనుషుల దగ్గర మనుషుల్ని పట్టుకొని లాగుతాం. దేవుడి దగ్గర ఎప్పుడు బ్రతిమాలి కన్నీటితో ప్రార్థన చేసే మనసు మనకు ఉండకపోవచ్చు. కానీ దావీదు ఎలాంటిదంటే, ఆయన క్షమాపణ ఖచ్చితంగా ఎవరి దగ్గర దొరుకుతుందని నమ్మినవాడంటే దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి క్షమాపణ దేవుని యొద్ద దొరుకుతుందని నమ్మకం కలుగుతుంది. క్షమాపణ దేవుని యొద్ద దొరుకును, దేవుని యొద్ద లభించును అనే నమ్మకం ఉంటుంది. ఇస్కరియోతు యోధ ఏమండి, ఇస్కరియోతు యోధ పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డా పడలేదా? పడ్డాడండి. దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డా ఇస్కరియోతు యోధ? పడలేదు. పేతురైతే ఏడ్చాడు. అయ్యో ప్రభువుకు దగ్గర ఇంత బొంకేనేంటి అని ఏడ్చాడు. ఈ రోజైనా మనకి దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ కలుగు చేస్తాడు. అయితే అలాంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనల పుస్తకంలో 38వ కీర్తన 3వ వచనం ఒకసారి చదివియండి. 38వ కీర్తన 3వ వచనం. ఎవరాజ్ఞ వలన? నీ కోపాగ్ని వలన. ఎప్పుడైనా పాపం చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఎవరికి తెలుసు ఆ విషయం? ఎవరికి తెలుసమ్మా? పాపం చేస్తే నాకు ఆరోగ్యం పోతుందని ఎవరైనా ఇక్కడ నమ్మిన వాళ్ళు ఉన్నారా? నమ్ముతున్నారండి. అలాగైతే మళ్ళీ ఎందుకు ఆ తప్పు చేస్తారు? 2 రకాలు ఉన్నాయండి. ఒకవేళ మనకు తెలిసి తప్పు చేసామనుకోండి, నష్టం వాటిల్లుతుంది. కొన్నిసార్లు మనకు అనారోగ్యం వస్తుంది, ఎవరంటే దేవుడు పరీక్షిస్తాడు. ఈ రెండిట్లో మనం పొందుకుంటున్న అనారోగ్యం దేనివల్ల వస్తుందో మనకు తెలియాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఏందండి, దావీదుకి ఎంత తెలుసండి? దేవుని దగ్గర క్షమాపణ మనకు దొరకకపోతే నిజంగా మనం నష్టపోతాం. ఇంకో మాట చూడండి, అందులోనే 38లోనే ఇంకొక మాట చదువుదాము. 18వ వచనం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఎవరైనా ఇతరుల పాపాల గురించి మాట్లాడుకుని విచారపడతారా? తమ పాపాల గురించి మాట్లాడుకుని విచారపడతారా? చెప్పండి ఒకసారి. ఎవరైనా వారి పాపాన్ని గురించి ఎవరికైనా చెప్తారా? నేను పలానా చోట ఇలా తప్పు చేశాను ఎప్పుడైనా చెప్తామా మనం? కానీ ఇతరుల గురించి మాత్రం చెప్పమంటే ఇంత చిట్టా రాస్తాం మనం, ఇంత రాస్తాం. కానీ ఈ భూమి మీద మన జీవితాల్లో ఏది జరిగినా కూడా నాయనా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. చివరి మాట ఏంటంటే, ఇలాంటి భక్తి, ఇలాంటి సమర్పణ దావీదు మనందరికీ విడిచి వెళ్ళాడు మాదిరిగా. ఏంటి అతనిలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న సమర్పణ? ఇదంతా భక్తి జీవితం, ఇదంతా సమర్పణ జీవితం. ఇలాంటి హృదయాన్ని దావీదు కలిగి ఉన్నాడు. కావున మనం కూడా అలాంటి హృదయాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దావీదు లాంటి హృదయం, దైవక హృదయము మనం అందరం సంపాదించుకునేటట్లుగా కృషి చేయాలని, అలాంటి మనసును మనం సంపాదించుకోవాలని, అలాంటి హృదయాన్ని సంపాదించుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.